శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మహాలయ పక్షాలలో చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అని అంటే, ఈ పక్షము రోజులు అంతా కూడా బ్రహ్మచర్యము పఠించవలెను. ఎవరు సాంసారిక జీవితములో భార్యాభర్తల యొక్క కలయిక అనేటువంటిది యోగవంతమైనటువంటిది కాదు అనేటువంటిది గమనించాలి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమేనా గురువుగారు అంటే పాతవాళ్ళు కూడానా అంటే ఎవరైనా సరే, ఎవరైనా ఈ పక్షము రోజులలో భార్యాభర్తల యొక్క కలయిక అనేటువంటిది మంచిది కాదు. ఒకటి. రెండవది, శుభకార్యాలు ఏవి చేసుకోవటానికి అవకాశము లేదు అనేటువంటిది గ్రహించాలి. ఇంకొకటి, శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు కూడా మనము మాట్లాడుకోవటానికి అవకాశము లేదు. ఎందుకు? ఇవి కేవలము మహాలయం అని ఎందుకు అంటున్నాము అంటే, మహాలయ పక్షము అంటే ఆ మహాదేవుడికి మనకు మహా అనేటువంటి పదము 3 సార్లు మాత్రమే వినపడుతుంది. మహాశివరాత్రి, మహార్నవమి అమ్మవారికి సంబంధించింది, మహాలయ పక్షం అనేటువంటిది సంవత్సరములో మనకు 3 సార్లు వినపడుతుంది. ఈ మామూలుగా మొత్తము అంతా కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని. లయకారకుడు ఆయనే కాబట్టి ఆయన సర్వము ఈ మహాలయ పక్షాలలో సర్వము వ్యాపించి ఉంటాడు. మహాలయం అంటే ఈ ఆయన యొక్క దేహము మహాదేవుడిలోకి మనము లయం అయిపోవటము అనేటువంటిది ఉంటుంది. అందుకనే పితృదేవతలు అందరూ కూడా సంతోషిస్తాడంటే ముందు పరమేశ్వరుడు సంతోషించాలి. పరమేశ్వరుడు ఎప్పుడైతే సంతోషిస్తాడో తద్వారా పితృదేవతలు సంతోషపడతారు అని. అందువలన శుభకార్యాలకు ఎటువంటి అవకాశము లేదుగాక లేదు. ఇగో ఇవి పాటించాలి నిష్టగా, ఇవి కొంచెము పాటిస్తున్నాము అంటే మేలు జరుగుతుంది గాక. ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే 15 రోజుల పాటు, పక్షము అంటే 15 రోజులు, ఈ 8వ తారీఖు నుంచి 15 రోజుల పాటు, ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది. గురువుగారు దానం చేయమన్నారు కదా, భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా, లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా. నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను, మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను. నీ బంధువులకు, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు. ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది, ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే, అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ, వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి. అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి, ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి, ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి, ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి, ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము, ధర్మబద్ధమైంది, అనుకూలమైండేటి, నిజాయితీ కలిగినటువంటివి, అన్ని రకాల కోణాలలో ఆలోచన చూసి చేసి కదా మేము చెబుతాం. అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము, మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ
ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.